కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ ఏర్పాటు చేయాలని కొంతకాలంగా కరీంనగర్ జిల్లాలోని కార్మిక వర్గం కోరుతా ఉంది. ఈ జిల్లాలో వేలాది మంది కార్మికులు వివిధ సంస్థలలో పనిచేస్తున్న వాళ్ళు ఈఎస్ఐలో చందాదారులుగా ఉన్నారు. అటు కార్మికులు తమ వాటా చెల్లిస్తున్నారు, అదే విధంగా యజమాన్యాలు కూడా తమ వాటాను ఈఎస్ఐకి చెల్లిస్తూ ఉన్నారు. కార్మికుల వాటాగా 0.75% చెల్లిస్తా ఉన్నారు. అట్లాగే యజమాన్యం వాటాగా 3% ఈ రెండు కలిపితే ఏంటంటే 4% అనేది ఈఎస్ఐ సంస్థకు డబ్బులు చెల్లిస్తా ఉన్నారు. అంటే ఒక మున్సిపల్ కార్మికులకు ఒక 15,000 జీతం ఉందనుకుంటే దాదాపు నెలకు 600 రూపాయల వరకు ఏంటంటే ఈఎస్ఐ సంస్థ తీసుకుంటున్నారు. ఇట్లా 2,000 మందికి పైన ఒక్క మున్సిపాలిటీలోనే, అంటే కరీంనగర్ కార్పొరేషన్ గానీ మిగతా మున్సిపాలిటీ కలుపుకుంటే దాదాపు 2,000 మంది ఒక మున్సిపాలిటీలలో పనిచేస్తున్నారు. వీళ్ళే కాకుండా అనేక సంస్థలు, ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు తమ దగ్గర పనిచేస్తున్న సిబ్బందికి ఈఎస్ఐ ఉండాలని చెప్పి ఈఎస్ఐ కట్ చేస్తా ఉన్నారు. అట్లాగే రైస్ మిల్లర్స్ సంబంధించి కట్ చేస్తా ఉన్నారు, జిన్నింగ్ మిల్లర్స్ కట్ చేస్తా ఉన్నారు. ఈ బయట ఉన్న అంటే షాపింగ్ మాల్స్ లలో పనిచేస్తున్న పెద్ద షాపింగ్ మాల్స్ సంబంధించి కూడా ఇవి కట్ చేస్తున్నారు. అనేక విద్యా సంస్థలలో పనిచేస్తున్న వాళ్ళకు ఈఎస్ఐ కట్ చేస్తున్నారు. అట్లాగే మారుతి సుజుకి లాంటిది కానీ, హీరో హోండా కానీ, టాటా లాంటి ఇటువంటి ఆటోమొబైల్ షోరూమ్లకు సంబంధించిన 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా ఈ షోరూమ్లలో పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా ఆయా సంస్థల యజమాన్యాలు తమ వాటా చెల్లిస్తూ, అట్లాగే కార్మికులను చెల్లి వాటా కట్ చేసుకుంటూ ఈఎస్ఐ అనేది కట్ చేస్తా ఉన్నారు. అట్లాగే పర్లపల్లి హరిత బయోటెక్ సంబంధించిన దాంట్లో కూడా అంటే ఈఎస్ఐ లేని రంగం ఈ రోజు లేదు. అనేక సంస్థలకు వర్తించే విధంగా సవరణలు చేశారు. డబ్బులు అయితే తీసుకుంటారు కానీ సౌకర్యాలు అయితే కల్పిస్తలేరు. అంటే ఇంత పెద్ద ఎత్తున దాదాపు 20 సంవత్సరాల నుంచి క్రమంగా సంఖ్య పెరుగుతూ ఇప్పటికి ఏంటంటే ఒక 20 నుండి 25,000 మంది వరకు కరీంనగర్ జిల్లాలో ఈఎస్ఐ చందాదారులు ఉన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ ఇక్కడ కనీసానికి ఏంటంటే ఒక ప్రాథమికమైంది డిస్పెన్సరీ హాస్పిటల్, డిసిపిఓ అంటారు. ఈ డిసిపిఓ సంబంధించింది అంటే డిస్పెన్సరీ కమ్ బ్రాంచ్ ఆఫీసు ఇక్కడ ఏర్పాటు కూడా చేయలేదు. కానీ అవసరం ఏంటంటే 100 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేసిన అవసరం ఉంది. అప్పుడప్పుడు అటు మంత్రులు మాట్లాడినట్టుగా ఎమ్మెల్యేలు మాట్లాడినట్టు చేస్తున్నారు తప్ప ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది. గత 7 నెలల క్రితము ఇక్కడ స్థానిక కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర కార్మిక శాఖ మంత్రిని కలిశాము, మేము ఈఎస్ఐ గురించి మాట్లాడినాము, ఇక ఫైల్ మూవ్ అవుతుందని చెప్పారు తప్ప ఆ ఫైల్ ఎక్కడ వేసింది అక్కడే ఉంది. అట్లాగే పొన్నం ప్రభాకర్ గారు మంత్రి అయ్యి దాదాపు 20 నెలలు కావస్తుంది. ఈ జిల్లా కేంద్రంలో ల్యాండ్ కు కేటాయించే దాంట్లో ఎటువంటి చోరో చూపట్లేదు. అంటే అటు ఈఎస్ఐ సంస్థకి ఏముందంటే డబ్బులు అయితే రావాలి, కార్మిక వర్గానికి సంబంధించిన సౌకర్యం. ఇంత పెద్ద బెనిఫిట్స్ ఉన్న ఈఎస్ఐ లో ముఖ్యంగా ఏంటంటే 21,000 నెల వేతనం ఉన్న ప్రతి కార్మికులకు ఉద్యోగులకు ఈఎస్ఐ వర్తిస్తుంది. అదే విధంగా 10 మందికి ఆ పైన కార్మికులు ఉన్న ప్రతి సంస్థలో ఈఎస్ఐ అనేది వర్తిస్తుంది. ఒకవేళ కార్మికులకు సంబంధించింది అనారోగ్యానికి గురై జ్వరం వచ్చో, తలనొప్పి వచ్చో, కడుపు నొప్పి వచ్చో, డ్యూటీకి పోలేని పరిస్థితిలో ఉంటే సిక్కైన పరిస్థితులలో 90% వేతనం సంబంధించినది పొందే హక్కు. అది సంవత్సరంలో దాదాపు మాక్సిమం 90 రోజుల వరకు కూడా అటువంటి తీసుకునే హక్కు ఉంది. ఇటువంటి హక్కులన్నీ కూడా కోల్పోతున్నారు. ఇదే కాదు, ఒకవేళ ప్రమాదవశాత్తు డ్యూటీలో ఉన్నప్పుడు లేదా బయటైనా చనిపోతే లేదా అంగవైకల్యం చెందితే 70% ఈ జీతంలో 70% నెల వస్తుంది. అట్లా ఒకవేళ చనిపోతే తన జీతంలో 90% ఆ కుటుంబానికి సంబంధించిన పెన్షన్ రూపంగా ఉంటది. భార్యకు కానీ పిల్లలకు కానీ ఆ వాటాల ప్రకారం ఏంటంటే మొత్తం జీతంలో 90% వస్తుంది. అంటే ఇటువంటి అనేక బెనిఫిట్స్ ఉన్నప్పటికీ కనీసానికి ఏంటంటే ఒక రిఫర్ చేసి పోయి చూపించుకోవడం కోసం ఒక ఎంపానల్డ్ హాస్పిటల్ కూడా అంటే ఈఎస్ఐ లింక్ చేసుకున్న హాస్పిటల్ కూడా కరీంనగర్లో లేదు. ఇప్పుడు ఏమన్నా అయితే ఏంటంటే రామగుండం వెళ్ళాలి, రామగుండం సంబంధించిన దరఖాస్తు పెట్టుకోవాలి, వాళ్ళు అప్రూవల్ చేయాలి, అప్రూవల్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది. అంటే డబ్బులు ఏమో కోట్ల రూపాయలకు సంబంధించి కార్మిక వర్గం తీసుకుంటారు, కానీ సౌకర్యాలు అందించే విషయంలో మాత్రం ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం అవుతుంది. ఈఎస్ఐ మీద ఒత్తిడి తీసుకురావడంలో పూర్తిగా విఫలం అవుతుంది. ఇప్పటికైనా ఈఎస్ఐ సంస్థ ప్రతినిధులు, అధికారులు స్పందించాలి. అట్లాగే అధికార పార్టీకి సంబంధించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కూడా
ఈ కార్మిక వర్గం గురించి పట్టించుకోవాలి. యజమానుల నుంచి కూడా పెద్ద ఎత్తున కోరుతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా డబ్బులు కడుతూ ఉన్నారు. ఈ విషయంలో డబ్బులు కట్టినప్పటికీ కూడా వాళ్ళకి కానీ లేకుంటే ఆ సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు కానీ ఎటువంటి సౌకర్యం అనేది పొందలేకపోవడం అనేది చాలా దుర్మార్గంగా ఉన్న విషయం. దీన్ని తక్షణం స్పందించి అటు ఈఎస్ఐ 100 పడకల హాస్పిటల్ కర్నూలు జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పి సిఐటిగా మేము